పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి దేశ ప్రజానికంతో మాట్లాడుతూ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో జిఎస్టి సంస్కరణలు దానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రజలకు అందబోతామని అని చెప్పేసి వారు ప్రకటించారు. దానికి అనుగుణంగా జాతీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఓ మంచి సంస్కరణల్ని తీసుకొచ్చి ఈ దేశంలో రామరాజ్య స్థాపనకు సంబంధించినటువంటి ఏదైతే జిఎస్టిలో పాత విధానంలో ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% ఉన్నటువంటి స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పన్ను విధానాన్ని సరళీకరించి దాన్ని 2 స్లాబ్లుగా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందుకు కేంద్ర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, వారి యొక్క మంత్రివర్గ బృందానికి కూడా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా తరఫున, ఏలూరు జిల్లా ప్రజల తరఫున వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఉన్నటువంటి కొత్తగా నిర్ణయం తీసుకున్నటువంటి జిఎస్టి కౌన్సిల్లో ఉన్నటువంటి 2 స్లాబుల విధానం ఏదైతే ఉందో 5%, అదేవిధంగా 18%. ఈ 5%, 18% 2 స్లాబులు చేసి ఈవేళ యావత్ ప్రజానికానికి కూడా సంక్షేమానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతుని ప్రజలందరితోటి పంచుకోవటానికి ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ వైద్య రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే 12% కానీ 18% కానీ ఉన్నటువంటి స్లాబులను సవరించి పూర్తిగా 33 రకాల అత్యవసర మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0% అంటే ఎటువంటి రుసుము లేకోకుండా, ఎటువంటి పన్ను లేకోకుండా 33 రకాల మందుల్ని కూడా ఉచితంగా ఏదైతే పన్ను లేకోకుండా అందించేటువంటి ప్రయత్నం. అదేవిధంగా మిగిలినటువంటి మందులకి 5% పన్ను చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వ్యక్తిగత బీమా కానివ్వండి, జీవిత బీమా కానివ్వండి, ఈ బీమాలకు సంబంధించి యావత్ ప్రజానికం కొద్ది రోజుల క్రితం మేము పుర ప్రముఖులతో సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఈ బీమాకు సంబంధించి జిఎస్టీని కొంత తగ్గిస్తే బాగుంటుందని సూచనలు చేశారు. కానీ అదృష్టం ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీమాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జిఎస్టీని తీసివేసి ఇవాళ 0%గా ఉంచినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈవేళ విద్యారంగానికి సంబంధించి ఈవేళ విద్యార్థులు వాడేటువంటి ఏవైతే నోట్ బుక్స్ ఉన్నాయో, లేకపోతే దానికి సంబంధించిన స్టేషనరీ పెన్సిల్స్ కానివ్వండి, ఎరేజర్స్ కానివ్వండి, క్రేయాన్స్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి 12% నుంచి ఈవేళ 0%కి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత క్రమంలో ఈవేళ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికుల వరకు కూడా అందరికీ కూడా సరళీకృతం చేసి ఈవేళ ఉన్నటువంటి జిఎస్టీని 18%, 12% ఉన్నదాన్ని తొలగించేసి పూర్తిగా ఆహార ధాన్యాల మీద 0%, ఈవేళ సబ్బులు, షాంపూల మీద, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ మీద 5% మాత్రమే ఇవాళ జిఎస్టీని విధించినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం. ఇకపోతే ఈ రోజున ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని రంగాలకి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకుంది. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని పనిముట్ల మీద కూడా ఇవాళ సుంకాన్ని కేవలం 5%కి పరిమితం చేశారు. ఇంతకుముందు 18% ఉండేది, తర్వాత ట్రాక్టర్ల మీద 12% ఉండేది. అవన్నీ కూడా మొత్తం ఒకటే స్లాబ్లో తీసుకొచ్చి 12%, 18% కూడా ఇవాళ 5% చేశారు. ఈ విధంగా దేశ ప్రజానికానికి సంక్షేమానికి సంబంధించి రామరాజ్య స్థాపన ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాముడు వెళ్ళినటువంటి రాజ్యంలో ఎటువంటి కరువుకు కానీ, ఎటువంటి భద్రతకు భరోసానిస్తూ ఆనాడు సాగినటువంటి పరిపాలన గుర్తు చేస్తూ ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందించి ఈవేళ రాబోయేటువంటి దసరా దగ్గర నుంచి 22వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితిలో దీనికి సంబంధించి కొనసాగింపుగా మిత్రుడు ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కృష్ణ గారు కూడా కొన్ని విషయాలు కూడా నమస్కారం.
గత వారం రోజుల క్రితం ఆగస్టు 15 రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ పన్నులు, పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నుల్ని రిఫార్మ్స్, జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత రెండవ రిఫార్మ్స్ ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి తరానికి సంబంధించి జిఎస్టి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు. మనకు అందరికీ తెలుసు, అతి ముఖ్యమైనటువంటిది మనం చాలాసార్లు అనుకున్నాం, ఎవరైతే ఆయుష్ కోసం లేకపోతే ఈ భద్రత కోసం మనం లైఫ్ ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటాం. గత అనేక సంవత్సరాల నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించిన తర్వాత దానికి జిఎస్టి కూడా ఉండేది. ఇప్పుడు 18% జిఎస్టి లైఫ్ ఇన్సూరెన్స్కి ఉండేది. ఇప్పుడు అటువంటి జిఎస్టిని 18% నుంచి 0% తీసుకొచ్చారంటే ఈ జిఎస్టి కట్టే లేనప్పుడు ₹1,00,000 పాలసీ, ఇప్పుడు అదే పాలసీ వచ్చేసి మనకి దగ్గరగా ₹82,000 దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా జిఎస్టిని ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో తగ్గటం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశం. రెండోది, ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో మ్యానుఫ్యాక్చరర్ ఈ ముడి సరుకులన్నింటినీ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాళ్ళ తరపున ఈ మ్యానుఫ్యాక్చరరు జిఎస్టి కట్టి ఆ జిఎస్టిని మళ్ళీ వ్యాపారస్తుల దగ్గర నుంచి కింద నుంచి వసూలు చేసేటువంటి ప్రయత్నం, ఆఖరి కన్జ్యూమర్ వసూలు చేసేటువంటి ఈ చిన్న కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జిఎస్టిని కూడా దాదాపుగా తొలగించడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ నిత్యావసర వస్తువుల్లో గతంలో ఉండేటువంటి 5% కూడా తొలగించడం జరిగింది. అది మిత్రులు చెప్పారు ఇందాక. ఈ రకంగా అనేక విషయాల్లో మనకి జిఎస్టిని తొలగించడం వల్ల మనకి మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే వాళ్ళు కాంపిటేటివ్నెస్ ఇంకా ఎక్కువ అవడం, ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు, ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో, ఎక్స్పోర్ట్స్లో, గ్లోబలైజేషన్లో ట్యాక్స్లు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మనం ఇతర దేశాలతో పోటీ పడేటప్పుడు ఈ జిఎస్టి తరుగుదల ఏదైతే ఉందో ఈ తరుగుదల తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతో ఆ ఎంప్లాయ్మెంట్ పెరిగిన తర్వాత భారతదేశంలో కూడా మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇట్లా ఒకదానికొకటి ఒక చైన్ లింక్ సిస్టమ్ ప్రకారం ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చినందుకు దేశ ప్రజలందరి తరఫున కూడా మరి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ప్రజల యొక్క సామాన్య ఈ నాడిని పసిగట్టి ఆయన ఏ రకంగా అయితే సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకుని చేశారో, ఇటు సామాన్య ప్రజలు, అటు చిరు వ్యాపారస్తులు, రైతులు, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్, ఈ రకంగా ఆరోగ్య రంగం, ఆటోమొబైల్ రంగం, మీరు ఆటోమొబైల్ రంగం తీసుకున్నట్టయితే ఇప్పుడు దగ్గరగా ఎవరైతే ట్యాక్సీ కోటాలో ట్యాక్సీల్లో చేసి వాళ్ళు బతుకు తెరువు కోసం ట్యాక్సీలు నడుపుకునేటువంటి వ్యక్తులు, ఆటోలు నడుపుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దగ్గర 28% నుంచి 18%కి మనకి జిఎస్టి తగ్గటం వల్ల వాళ్ళు కొనేటువంటి ఆటోల్లో కూడా తగ్గుదల కనబడుతుంది. ఈ రకంగా అనేక విషయాల్లో మన అందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ దేశ ప్రజలందరి తరఫున కూడా మేము నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సమావేశానికి ముఖ్య కారణమైన జిఎస్టి రిఫార్మ్స్ మీద జరుగుతున్న విశ్లేషణలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి వచ్చినందుకు అవకాశం కల్పించిన అధ్యక్షులకి సుధాకర్ కృష్ణ గారికి, అట్లనే నియోజకవర్గ కన్వీనర్ నారాయణ గారు, లక్కోజీ అనిల్, మీడియా సెల్ కన్వీనర్ నారాయణ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా విషయాలు అధ్యక్షుల వారు, మాజీ అధ్యక్షుల వారు కవర్ చేశారు. జిఎస్టి అసలు మనకి వచ్చిన విధానం కానించి ఇప్పటి వరకు దేశానికి ఏ రకంగా ఆదాయ వనరులుగానే చూస్తున్నారు అని కొంతమంది అపోహలు తొలగించడానికి ఒక 2-3 పాయింట్లు చెప్తాను నేను. మన గతంలో వ్యాట్ ఉండేది. వ్యాట్ మనకు ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు గాను యావరేజ్ ఇన్కమ్ అంటే మనకు 5% డైరెక్ట్ ఉన్నాయి, ఇండైరెక్ట్ 14% గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జిఎస్టీ వచ్చిన కొత్తలో అది జిఎస్టీ తెచ్చిన వెంటనే 15%, 3% ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆదాయంగా ఉండేది. అందులో స్ట్రైట్గా 42% మళ్ళీ రాష్ట్రాలకు మళ్ళీ డైవర్ట్ అయ్యేది. అది కాకుండా వివిధ రకాలు కూడా వచ్చాయి.
తర్వాత 18లో ఒకసారి సంస్కరణ కాదు జస్ట్ అమెండ్మెంట్ చేశారు. అప్పుడు 12.2% యావరేజ్ ఇన్కమ్గా ఉండేది రాష్ట్ర దేశానికి కంట్రీ. ఇప్పుడు ప్రజెంట్ 9.3% అయింది. అంటే గతం కంటే కూడా యావరేజ్ ప్రజెంట్ 9.3% ఆదాయంతో మాత్రమే, అంటే ఆదాయంగా చూడటం లేదు. ఇది దేశ ప్రజలకి ఎలా ఉపయోగపడితే అలా రిఫార్మ్స్ ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొస్తాక నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అట్లనే చాలా విషయాలు, టైర్లు, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి, రవాణా రంగానికి సంబంధించి మీకు తెలిసి ఉంటుంది. ఆ టైర్ల విషయంలో వెహికల్స్ జరుగుతుంటే దానివల్ల జిఎస్టీ దానికి స్లాబ్ అయితే అధికంగా ఉండేది. ఇప్పుడు అది చాలా మినిమం జిఎస్టీ 5% తీసుకొచ్చారు. తర్వాత వ్యవసాయ పనిముట్లు కానీ, తర్వాత ఆహార ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ బ్రెడ్, పొరోటా 0%. అంటే సామాన్య మానవులకు చెందినవన్నీ కూడా అతి తక్కువ స్లాబ్స్లోకి తెచ్చి బాగా ధనవంతులు, ధనికులు ఉన్న వాడే వస్తువులకు మాత్రమే పెద్ద స్లాబ్లో పెట్టడం జరిగింది. ఈ రిఫార్మ్స్ అనేది 2.5 గేమ్ చేంజర్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇది దీని తర్వాత కూడా ఇంకా అవసరాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకున్న మన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రజలకి కొంచెం అదిగా మనం తెలియజెప్పాల్సిన బాధ్యతగా మీ మీడియా సహకారం కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ RR Pet, Eluru.